హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక చిన్న మాట. తన కూతురికి పెళ్లి చేసిన చోట అత్త, మామ, ఆడపడుచులు, మరుదులైతే ఉండకూడదు. తన కూతురు, అల్లుడు మాత్రమే ఉండాలి. మళ్ళీ తన కొడుక్కి పెళ్లి చేసుకుని వచ్చిన కోడలు వీళ్ళు అత్త, మామ ఉండొచ్చు, మరుదులు ఉండొచ్చు, మళ్ళీ ఆడపడుచులు ఉండాలి, వాళ్ళకి సేవలు చేయాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలంట. ఇదేమి రూలు? నీ కూతురికి ఇచ్చిన చోట ఎవరు ఉండకూడదని నువ్వు అనుకుంటే మరి మీరెందుకు ఉంటున్నారు? మీ కోడలు వచ్చిన చోట మీ కొడుకు దగ్గర మీరెందుకు ఉంటున్నారు? వాళ్ళు అంతే కదా. వాళ్ళు వద్దంట కూతురికి ఇచ్చిన చోట, ఈవిడికి మాత్రం కోడలు సేవ చేయాలట, కొడుకు అన్నం పెట్టాలట, అన్నీ చూడాలట. ఇదేం రీజన్? ఈ రీజనే ఎంతవరకు కరెక్ట్ అండి? నీ కూతురికి ఇచ్చిన చోట ఎవరు ఉండకూడదు, మళ్ళీ నీ కొడుకు నువ్వు ఉండొచ్చు, నీ కొడుకు దగ్గర నీ కూతురు ఉండొచ్చు, మంచి చెళ్ళు చూడాలి, అన్నీ చేయాలి, ఇది మాత్రం చేయాలి. వచ్చిన కోడలు అడుగులు మడుగులు ఎత్తాలి, నీళ్లు పెట్టాలి, టీలు అందించి కప్పులు అందివ్వాలి, ఇవన్నీ అయితే కోడలు చేయాలి. తన కూతురు అక్కడ పోయిన చోట మాత్రం ఏమి చేయకూడదు, ఎవరు ఉండకూడదు. ఈ రీజను. అసలు పెళ్ళిళ్ళు చేసేది ఎందుకు? అందరూ ఉండాలి, అత్త మామగా మంచిగా మాట్లాడుకుంటూ, మంచి చెడు తెలుసుకుంటూ, కుటుంబం ఒకళ్ళు చెప్పుకుంటూ, వండుకుంటూ, చేసుకుంటూ అలా హ్యాపీగా ఉండాలి అనేది కోరుకోవాలి. ఈ అలవాట్లేంటి? తల్లి ఇలా ఆలోచిస్తే ఆ తెలియని అమ్మాయి ఇంకా ఎలా ఆలోచించాలి? ఇంకా ఆమె ఎక్కువ ఆలోచిస్తుంది. మా అమ్మ చెప్పింది ఇదే, ఇంకా వీళ్ళందరూ ఎందుకు, నా మొగుడు ఉంటే నాకు చాలు అని తను అనుకుంటుంది. తల్లులే కూతుళ్ళకి నేర్పుతున్నారు, అత్త ఉండకూడదు, మామ ఉండకూడదు, ఈ రీజన్లన్నీ. అలా కాదమ్మా, అత్త మామకు నువ్వు సేవ చేయాలి. సేవ అంటే సేవ కాదండి, మంచి చెడు అత్తయ్య తినండి, కూర్చోండి, ఏమైనా బంధువులు వస్తే కూర్చోమని మర్యాద ఇవ్వటం, కుర్చీ వేయటం, ఇది చాలు. సేవ చేయాలంటే ఏదో తనకు అన్నీ అందించి పంచపక్ష ప్రమాణాలు పెట్టి అత్తమామ కాళ్ళు చేతులు నొక్కి ఇవి కాదండి. కుటుంబ గౌరవం, మా అత్తమామలకి ఎవరి రిలేషన్ వచ్చినా, ఎవరు చెందినా నోటి నిండా మాట్లాడటం, అది అనేది చేస్తే చాలు. తను ఆమె కూతురైతే అలా కూడా చేయకూడదు, వచ్చిన కోడలైతే అన్నీ చేయాలి. ఇలాంటి మనస్తత్వాలు, ఈ రీజన్లు ఉండబట్టే ఆడపిల్లలు అత్తల దగ్గర ఉండాలంటే భయపడుతున్నారు. పెళ్ళిళ్ళు చేసుకొని అత్త దగ్గర ఉండాలంటే మనం ఉండమని, అత్త లేకుండా ఉన్న మాకు ఇళ్ళలోనే ఆడపిల్లకి చేయాలని కొంతమంది అమ్మానాన్నలు కూడా ఆలోచిస్తున్నారు. ఇలా శాడిజంగా ప్రవర్తిస్తే ఏ ఆడపిల్ల స్వతంత్రంగా మన ఇంట్లో ఉండాలి అని అనుకుంటుందండి?